చాలా ఇష్టం. ఓకే. రవిని అడిగితే అమర్గాడు చేస్తాడే అది వాడొచ్చాక వాడు ముందు చెప్తా అంటాడు. మహేష్ని అడిగితే నేను కాదు అమర్గాడు. ఎటు తిరిగినా అక్కడ వచ్చేది నీ పేరే. ఎందుకంటే ప్లాన్ చేసేది నేనే కదా, ఆ దరిద్రాలన్నిటికీ నేనే ప్లాన్ చేస్తాను, నేనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కదా. రీసెంట్ గా నేను కాదు, నాకన్నా వీళ్ళు ఎక్కువ చేసింటారు పోయి. అవునా? పేరు నీది, ఎంజాయ్మెంట్ వాళ్ళది. ఈసారి రండిరా చెప్తాను ఒక్కొక్కరికి. త్రిల్లాలకు బిల్లు నాకు. అంతేనా? ఓకే. మీరు శ్రీలంక వెళ్ళారు ట్రిప్స్, మీ బ్యాచిలర్ గ్యాంగ్ మొత్తం పార్టీస్ చేస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు చేసిన ఏదో పనుల్లో 2 చెప్పండి. ఏం చెప్తావు? క్యాసినోలో ఎక్కువైపోయి పడిపోయి ఒక ఆటో ఎక్కాము. ఒక ఆటో ఎక్కితే ఎలా ఉంది తెలుసా, అంటే హోటల్ దగ్గరికి వెళ్ళాలి. సరే, హోటల్కి వచ్చాము. హోటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి. రెస్టారెంట్ పేరు ఏదో చూసి చెప్పాడు. ఓకే, ఆ రెస్టారెంట్ ఎక్కడుందిరా అంటే ఒక యూటర్న్లో మా హోటల్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. వాడు ఇలా తిప్పి హోటల్ దగ్గర తీసుకొచ్చి మరి అలా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చినాడు. 400 తీసుకున్నాడు. అర్థం కాలే, ఇదేంటి ఇక్కడే తిరుగుతున్నాం మనం, ఇలా వెళ్ళి ఇప్పుడే వచ్చామంటే అయ్యా పక్కనే ఉందంటాడు. పక్కనే ఉందా, ఇప్పుడు దీనికి నువ్వు ఆటో ఎక్కించేవారా నువ్వు అని చెప్పి అదొక లఫ్ట్ పని మేము చేసిండేది. సో అంటే శ్రీలంకలో ఇంకా కొన్ని ఏం చేయలేదు అనుకుంటా. అంతే, ఎక్కువ మేము బయట ఎక్కువ క్యాసినో దగ్గర తిరిగాము. ఇది శ్రీలంకలో జరిగిందా? శ్రీలంకలో జరిగింది. క్యాసినో కోసం శ్రీలంక వరకు వెళ్ళారా? ప్రొడ్యూసర్ స్టోరీ డిస్కషన్ ఉంటే మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. సరదాగా ఆయన క్యాసినో ప్లేయర్, మేము లోపల తిరుగుతూ చూస్తూ పోల్ డాన్స్లు వేస్తుంటారు కదా, చూస్తా వచ్చాం. ఫస్ట్ టైం చూసాం కదా అందరూ, మహేష్ గారు నేను అందరం. సో నైస్ ఎక్స్పీరియన్స్ మాకు. ఇండియాలో వెళ్ళిన ట్రిప్స్లో అలాంటి ఎక్స్పీరియన్స్? ఇండియాలో అంటే ఎక్కువ మేము గోవాకి వెళ్తాం. ఎవరినైనా కెలకడం కానీ, అందరూ తాగి హై అయిపోయిన తర్వాత ఫన్నీగా ఏదోటి. నువ్వు బేసిక్గా కోతి, నువ్వు కామ్గుంటావు అంటే నేను అస్సలు నమ్మను. సో నువ్వు ఏం చేయకుండా కోతి పనులు ఉన్నావు అంటే కూడా నేను నమ్మను. అవి చాలా చేస్తుంటావులే, ఒకటి చేసాము అంటే సరిగ్గా గుర్తులేవు. సరిగ్గా గుర్తులేవా? కెమెరా ఉందని గుర్తు రావట్లేదు? ఏవో గుర్తు రావట్లేదు. బేసిక్గా నాకు రాత్రి తర్వాత పొద్దున్న గుర్తుండదు. అలా చాలా అంటే నాకన్నా ఎక్కువ మా బావగాళ్ళు ఇద్దరు పాపము కష్టపడి వెళ్ళి ఏదో వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు, రాక్షస ప్రయత్నాలు, ఏవి వర్కౌట్ కాక మళ్ళీ తిరిగి వస్తారు. అంటే మేము అది చాలా మంది ఇప్పుడు ఈ టాపిక్ని పట్టుకొని ఏమాడుతారు, ఇలాంటివి ఉన్నాడు మరి ఇట్లా బిహేవ్ చేస్తారు. ఒరే, ఇది మా వ్యక్తిగతం, ఇది మా ఇండివిజువాలిటీ, ఇది మా సంతోషం. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనలో ఉన్న అసలైన క్యారెక్టర్ బయటకు వస్తుంది. నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఒక సెలబ్రిటీని, నేను ఒక సీఎంని అనేది ఉండదు. ఒకనొక మనము పిల్లలు అయిపోతాం ఆ బ్యాచ్తో ఉన్నప్పుడు. దట్ ఈస్ ఎంజాయ్మెంట్. అది మీకు కరెక్ట్గా అర్థమైనప్పుడు మీకు అర్థమవుతుంది. అది లెట్స్ ఎంజాయ్. సో చెప్పాల్సింది మొత్తం చెప్పేసావు, అర్థమయ్యే వాళ్ళకి బాగా అర్థమైపోతుంది. అంతే. తర్వాత నాకు ఏమన్నా కాల్స్ వస్తే డైరెక్ట్ నీకే పెట్టేసి మాట్లాడదాం. ఓకే.